శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ సోమవారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీ యొక్క విలువ ఈ రోజున పెరగబోతూ ఉన్నది. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి శుభ ఫలితాలు అయితే ఈ రోజున కలగబోతున్నాయో, భగవంతుని అనుగ్రహంతో మీకు ఏం జరగబోతుంది, గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం సంపూర్ణంగా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున విలువైన వస్తు లాభాలు అయితే అందుతాయి. అంటే స్నేహితుల నుంచి కావచ్చు లేదా బంధుమిత్రుల నుంచి కావచ్చు బహుమతులు పొందుకోబోతూ ఉన్నారు. అలాగే ప్రేమికుడు లేదా ప్రేమికురాలు అయితే గనక ఖచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. మీకు ఇష్టమైనటువంటి వస్తువులతో ఈ రోజున మిమ్మల్ని తృప్తి పరుస్తారు, మానసిక ఆనందానికి గురి చేస్తారు. ఈ రోజు ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. చిన్ననాటి మిత్రుల నుంచి ఈ రోజున వివాహ ఆహ్వానాలు అయితే అందుకోబోతున్నారు. మీ మనసు ఉల్లాసంగా మారుతుంది ఈ రోజున. అలాగే వారితో కలిసి బయట విందు భోజనాలకు కూడా వెళ్లబోతూ ఉన్నారు. సమయాన్ని కేటాయిస్తారు వారికి. వ్యాపార విస్తరణకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఇప్పటికీ అందబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు అన్నింటికీ కూడా మద్దతు తెలపకుండా వెనక్కి లాగేసిన మీ యొక్క కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీ యొక్క ఆలోచన వారికి అర్థమవుతుంది. అందువలన ధన రూపేణ మీకు సహాయం అందించడమే కాకుండా మాట సహాయం కూడా చేయబోతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మీకు అనూహ్యమైన విజయ వార్తగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. అయితే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక ధన లాభం ఇందుకు మూల కారణంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఆర్థిక పరంగా ఆకస్మిక ధన లాభం అయితే పొందుకోబోతూ ఉన్నారు. వ్యాపారంలో మంచి కాంట్రాక్టర్ రీత్యా కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో పై స్థాయి ప్రమోషన్ కూడా కావచ్చును. తత్ఫలితంగా మీ యొక్క విలువ అనేది పెరగబోతూ ఉన్నది. మీ యొక్క మాటకు అందరూ కూడా సలాం అనే రోజుగా చెప్పడం జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రాన్ని ఈ రోజున పఠించండి. అంతేకాకుండా మీరు ఏమిటంటే గనక శివారాధన చేయండి. వీలు కుదిరితే పరమశివుణ్ణి ఈ రోజున దర్శించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.